ఇందులో కనిపించేవి రైస్ క్యూబ్స్ అనమాట. ఇది మన హెయిర్ అండ్ స్కిన్‌కి కూడా పనిచేస్తుంది. ఎలా యూజ్ చేయాలనేది నేను చెప్తాను. బట్ ఫస్ట్ అయితే 12 అవర్స్ పాటు బియ్యాన్ని నానబెట్టేసుకొని, మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి బియ్యంలో. నానబెట్టేసుకున్న తర్వాత మనం ఇలా క్యూబ్స్‌లో తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూపించే విధంగా ఇలా నానిపోతే ఇలా బబుల్స్ వస్తాయన్నమాట. అప్పుడు మనం ఆ వాటర్‌ననేది ఇలాగా ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత రైస్‌ననేది నార్మల్‌గా వదిలేయండి. లేదా మిక్సీ చేసుకొని స్క్రబ్‌లో అయినా యూజ్ చేసుకోండి. ఏదైనా ఓకే. బట్ ఈ వాటర్ అయితే ఇలా క్యూబ్స్‌లా వేసేసుకుంటున్నాం కదా! మనం తలకి స్నానం చేసేటప్పుడు ఈ క్యూబ్స్‌ని నార్మల్‌గా జగ్గులో వేసేసుకొని అందులో షాంపూ వేసుకొనైనా చేసుకోవచ్చు. లేదు మనం ఫేస్ ప్యాక్‌లో అయితే బేస్ కింద ఇది యూజ్ చేయొచ్చు. శనగపిండిలో కానీ, ముంతాన్ మట్టిలో కానీ లేదంటే ఇది టోనర్‌లాగా కూడా పనిచేస్తది. నేనైతే టోనర్‌లాగా మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలాగా ఒక క్లాత్‌లో పెట్టేయండి ఒక క్యూబ్‌ననేది. పెట్టేసిన తర్వాత ఇలా ఫేస్‌కి నీట్‌గా అద్దండి. రుద్దేసుకోకండి. రుద్దేసుకోకుండా అద్దితే బావుంటుందనమాట. మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పనిచేస్తది. ఇలా ఐసు దీంట్లో చేసిన మనకి వేడి అదే స్టీమ్ పెట్టుకున్నా, ఐస్ పెట్టుకున్నా కూడా మన ఫేస్‌లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్స్ అంతా బాగా ఇదయ్యి స్కిన్ వైట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఏదైనా సరే మనం ఒక్కసారి చేసిస్తే మాత్రం వైట్ అయిపోము. అలా చేస్తూ ఉండాలి. కొంచెం కష్టపడాలి అంతే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.